హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ససి టాక్స్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి నెల్లూరు చేపల పులుసు. ఇక్కడ దొరికే చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి. అది వాటర్ వల్ల చేపల వల్ల ఎనీవే చేపలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే నెల్లూరు చేపల పులుసుకి ఫేమస్ అయింది. నెల్లూరు ఒరిజినల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో టేస్టీగా నేను మీకు ఇవాళ చేసి చూపిస్తాను. నాతో వచ్చేయండి. ఇది గండి అండి, గండి చేప. ఇదే మనం ఇవాళ కర్రీ చేసి చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ నెల్లూరులో బాగా విరివిగా దొరుకుతాయండి. ఇవి కూడా మనకి లైవ్ దొరుకుతాయండి. మామూలుగా ఆల్రెడీ పట్టేసి చనిపోయినవో లేదంటే బాక్సుల్లో పెట్టుంటారండి ఐస్లో. అలాంటివి కాకుండా మనం ఎప్పుడు కూడా ఫ్రెష్ ఐటెం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఐస్లో ఉన్నవి మోస్ట్లీ అవాయిడ్ చేయండి. ఇది గండి చేప ఎలా ఉంటుంది, మనం ఇది లైవ్లో ఎలా ఉంటుందో తీసుకోవడానికి వెళ్తున్నాం. తర్వాత ఫిషెస్లో చాలా రకాలు ఉంటాయండి. మోస్ట్లీ ఫ్రెష్ వాటర్లో ఉండేవి తినడానికే చాలామంది ప్రిఫర్ చేస్తారు. అదే మంచిది కూడా. సాల్ట్ వాటర్లో మాకు దొరికేవి కూడా నెల్లూరులో అన్నీ ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతాయండి. ఇక్కడ చాలా తక్కువగా తింటారు. నెక్స్ట్ చూసారా, లక్ష్మీ దుర్గ లైవ్ ఫిష్ అండి. ఇక్కడ ఇలాంటి పాండ్స్ చాలా ఉన్నాయి. అందరూ లైవ్లోనే అది మనకి బతికున్న చేపలు మన ముందే పట్టిస్తారు. చూసారా పాండు ఇందులో ఉంటాయి. అంటే పెద్ద పాండ్స్లో పెంచుతారండి, కొన్ని తీసుకొచ్చి ఇందులో పెడతారు. ఇందులో ఉంటే మనకి పట్టి నెట్లో దగ్గరకు పెట్టి మనం వెళ్ళినప్పుడు వెయిట్ వేసిస్తారండి. ఇంకా ఫిషెస్ గురించి చెప్పాలంటే మొత్తం 25,000 జాతులు ఉన్నాయండి. దాంట్లో 2 టైప్ ఆఫ్స్. ఒకటి మొప్పలతో బతికేవి, కొన్నిటికి లంగ్స్ ఉంటాయండి. కొన్ని జాతులకి 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. ఇట్లా నెట్లో బట్టి మనకి దగ్గరగా పెట్టేస్తారండి. మనం వెళ్ళినప్పుడు అది చూసారా పక్కన నెట్లో పట్టిందామా. ఇంకా ఇవి అట్లా టైప్ ఆఫ్ మనకి ఫిషెస్ అండి. వెజ్ తినే క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. నాన్ వెజ్ తినే ఉంటాయి. స్వజాతి భక్షకాలంటే ఓన్గా సెల్ఫ్ వాటి జాతిని అవే చనిపోతే తినేసే ఫిషెస్ కూడా ఉంటాయి. 3 టైప్స్ ఉంటాయి ఫిషెస్లో. ఇంకా మాకు నెల్లూరులో అయితే గండి, బొచ్చ, గడ్డి చేపలు, కొరమేను ఎక్కువగా దొరుకుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ అవే ప్రిఫర్ చేస్తారు. ఇంకా మిగతా అన్నీ కూడా ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతాయి. ఫ్రాన్స్ కూడా బాగా దొరుకుతాయండి. క్రాబ్, ఫ్రాన్స్ కూడా బాగా దొరుకుతాయి మాకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లీనింగ్ అండి. చూసారా, వాళ్ళు ఆల్రెడీ మనకి కట్ చేసి క్లీన్ చేసే ఇస్తారు. అయినా మన ఇంటికి వచ్చి కళ్ళుప్పు చూసారా, అలా కళ్ళుప్పు వేసుకొని నీట్గా క్లీన్ రుద్దుకొని మళ్ళీ వాటర్తో ఫ్రెష్ చేసుకుంటే అందులో ఏదైనా డస్ట్ ఉన్నా, గమ్మీగా ఉన్నా, పాచి అలాంటి ఏది ఉన్నా సరే మనకి క్లియర్ అయిపోతుంది. ఇట్లా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ గిన్నె చూసారా, వెడల్పాటి గిన్నె అండి. చేపల కూరకి ఇలాంటి గిన్నెనే తీసుకోవాలి, లేకపోతే ముక్కలు పాడైపోతాయి. గిన్నె పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకున్నాను. కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. ఫిష్ కర్రీకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఫిష్ కర్రీ చేసినప్పటికంటే టైం గడిచే కొద్దీ టేస్టీగా ఉంటుంది. సెకండ్ డేకి అయితే చాలా బాగుంటుంది. నేను ఆవాలు వేసాను, అవి చిటపట్లాడుతున్నాయి. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. మెంతులు నేను పౌడర్ తీసుకోవట్లేదండి, మెంతులు డైరెక్ట్గా వేస్తున్నాను. ఇలా వేయడం వల్లే ఎక్కువ చేదు ఉండవు. కూరకి ఎంత కావాలో అంత ఉడికే లోపల అవి బాగా బాయిల్ అయిపోయి టేస్టు పులుసులోకి ఊరుతుందండి. పౌడర్స్ ఏమీ వాడట్లేదు. ఇదే పాతకాలం పద్ధతి. చూడండి, ఇంకా మాకు ఫ్రెష్ వాటరు, సాల్ట్ వాటర్ 2 ఫిషెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. చాలా రకాలు దొరుకుతాయి. కానీ అన్నీ ఎక్స్పోర్ట్ వెళ్తాయండి ఇక్కడ నుంచి. ఎవరు సాల్ట్ వాటర్ అయితే ఎవరు తినరు, ఫ్రెష్ వాటర్వే తింటారు. తర్వాత ఆనియన్స్ చూడండి, ఇన్ని వేస్తున్నాను అనుకోవద్దు. నేను 2 kgs తీసుకున్నానండి ఫిష్. బంధువులు వచ్చున్నారు, అందుకని ఇంట్లో కర్రీ చేసేస్తూ అదే మీకు కూడా చూపిస్తున్నాను ఎలా చేయాలనేది. వీడియో కోసంగా అనేసి సపరేట్గా నేను కొంచెం చేయడం అలా ఏం చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ అసలు నాకు టైం ఉండదండి. నేను వర్కింగ్ కాబట్టి టైం ఉండదు. కాబట్టి అన్నీ త్వరగా ఫాస్ట్గా అయిపోయే మెథడ్సే ఫాలో అవుతాను. ఇవాళ మీకు ఫిష్ కర్రీ నేను సండే ఇవాళ, అందుకని నేను ఫిష్ కర్రీ చూపించడానికి
ఇంట్లోకి ఎలాగో చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను, ప్రత్యేకంగా కొంచెం క్వాంటిటీ తీసుకొని చేయట్లేదు, మీరు మరోలా అనుకోవద్దు. అన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ ఉన్నాయి. తర్వాత టమాటాస్ చూడండి, నేను మీకు ఇది స్లోగా చూపిస్తున్నాను ఎందుకంటే నేను టమాటాస్ వేసేటప్పుడు అందులోని సిరప్ అంతా పడుతుంది చూడండి కర్రీలోకి. అట్లా మనం టమాటాస్ కట్ చేసేటప్పుడే కొంచెం అంచు ఉండే ప్లేట్ తీసుకొని కట్ చేసుకుంటే జ్యూస్ వేస్ట్ కాకుండా ఉంటుందండి. ఆ జ్యూస్ వల్లే మనకి కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. టమాటాస్ ఫిష్ కర్రీలో కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే ఎక్కువ కారము పులుపు ఇలాంటివి ఏమీ లేకుండా చిన్నపిల్లలు కూడా వద్దు అనకుండా హ్యాపీగా తినేసే అంత రుచిగా ఉంటుంది. మెయిన్ పాయింట్ ఇదేనండి, టమాటాస్ ఎక్కువ తీసుకోవాలి. నేనైతే దాదాపు 3/4 కేజీ దాకా తీసుకున్నానండి. 2 కేజెస్కి 3/4 కేజీ దాకా టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలు ఆనియన్స్ కొంచెం వేగాక టమాటాలు వేసుకోవాలి. కానీ ఈ టమాటాలు వేసిన తర్వాత మనం కొంచెం ఒక 10 మినిట్స్ పసుపు ఇంకా ఉప్పు కలిపిన తర్వాత, పసుపు చూడండి చిన్న టేబుల్ స్పూన్తో 1.5 స్పూను, ఎందుకంటే ఫిష్ కర్రీ కొంచెం స్మెల్ ఉంటుందండి. ఆ స్మెల్ లేకుండా ఉండడం కోసం పసుపు కొంచెం ఎక్కువ పడుతుంది, అందుకని చిన్న టేబుల్ స్పూన్ 1.5 స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ ఇది మెజర్మెంట్ చెప్పలేమండి, ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. సో నేను నా రుచికి తగ్గట్టు వేస్తున్నాను. కొంచెం తగ్గించే వేసుకోండి, కూరలో ఎక్కువైతే మళ్ళీ తినలేం కదా, అంతా పాడైపోతుంది. వేసుకొని అన్నీ ఇలా కలుపుకోవాలి. కాసేపు మగ్గనిస్తాను, మూత పెట్టేశాను. ఇప్పుడు చింతపండు చూడండి, నేను 2 కేజెస్కి 200 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది. 200 గ్రామ్స్, కేజీకి 100 గ్రామ్స్ పడుతుందండి. నేను 2 కేజెస్ ఫిషెస్ కాబట్టి నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. వాటిని చింతపండు ఎప్పుడైనా కొంచెం ముందుగా నానబెట్టేసుకోవాలండి. ఇది కూడా ఒక టిప్పే చెప్పాలంటే నా ఉద్దేశంలో, ఎందుకంటే నాకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏవైతే లేట్ అయ్యే ఉంటావో అలాంటివి చేసేసుకుంటాను. ఫస్ట్ చింతపండు నానబెట్టేసుకుంటే త్వరగా మనం కర్రీకి రెడీగా నానిపోతుంది. చూసారా, టమాటాలు ఇలా కొంచెం మనం మ్యాష్ చేసినట్టుగా గరిటతో ఒత్తుకుంటూ టమాటా జ్యూస్ అంతా వచ్చేలాగా, టమాటాలు బాగా మెత్తగా ఉడికిపోయేలాగా మనం అలా ఉడకబెట్టుకోవాలండి. కాసేపు మూత పెట్టుకొని ఉడకబెట్టుకున్నాక ఇప్పుడు కారం వేయాలండి. ముందు కారం వేయకూడదు, పసుపు ఉప్పు వేసుకొని కొంచెం సేపు టమాటాలు మగ్గాక 2 పెద్ద టేబుల్ స్పూన్స్తో కారం వేస్తున్నానండి. ఫిష్ కర్రీలోకి ఎప్పుడు కారం మనం ఇంట్లో తయారు చేసుకుందే వేసుకోవాలండి, బయటది వేస్తే బాగోదు. ఇంట్లో తయారు చేసుకున్నది ఎలాగా అంటే, కారం తయారు చేసుకోవడానికి పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు మెంతులు, ధనియాలు, బియ్యం, ఎండుమిర్చి అన్నీ కలిపి, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి ముందే కారం ఆడించుకుంటారండి. కొంచెం మసాలా లేదు ఇటువంటి కర్రీస్ కన్నిటికి ఆ కారమే యూస్ చేసేస్తారు. నేను అదే వేసాను. మెయిన్ ఈ ఫిష్ కర్రీకి టేస్ట్ కూడా అదేనండి, కారము ఇంకా టమాటాలు ఎక్కువ వేసుకోవాలి. కారం ఇంట్లో తయారు చేసింది ఉండాలండి. చూసారా, ఇప్పుడు నేను చింతపండు ఒక స్ట్రైనర్తో ఇలా వేసేస్తున్నా అండి. చెయ్యి అడ్డం పెట్టి కూడా వేస్తారు పాతకాలంలో చేసేవాళ్ళు, కానీ అది లేట్ ప్రాసెస్. అందులోనూ చేతగాని వాళ్ళు ఎవరైనా వేస్తే వేళ్ల గ్యాప్లో నుంచి లోపలికి చింతపండు ముక్కలు పడిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది బెస్ట్ పద్ధతి అండి. ఇది కూడా ఒక చిన్న టిప్ లాంటిదే. తర్వాత వాటర్ చూసారా, నేను 1/2 లీటర్ అండి, కేజీకి 1/2 లీటర్ వాటర్ పడుతుంది. నేను మీకు ఇప్పుడు చూపించింది 1/2 లీటర్ మగ్గండి, దాంతో నేను 1/2 లీటర్ తీసుకున్నాను. చింతపండు 200 గ్రామ్స్లోకి స్ట్రైనర్లో ఉన్న చింతపండుని కొంచెం గరిటతో అలా ఒత్తుకుంటూ మొత్తం గుజ్జు వాటరు అంతా వెళ్ళిపోయేలా తీసుకున్నాను. వాటర్ ఎక్కువ అవుతుందని భయపడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా 1 కేజీ ఫిష్ తీసుకుంటే, అంటే కట్ చేసిన తర్వాత వెయిట్ అండి నేను చెప్పేది. ఫిష్ అంతా క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వెయిట్ చెప్తున్నాను. 1 కేజీ ఫిష్ తీసుకుంటే 100 గ్రామ్స్ చింతపండులో 1/2 లీటర్ వాటర్, డైరెక్ట్ వాటర్ 1/2 లీటర్ పడుతుంది. చింతపండు ఎంతైతే నానబెట్టుకుంటామో ఆ వాటర్ కాకుండా ఆ వాటర్ కూడా కలుపుకొని చింతపండు నానబెట్టిన వాటర్ వేసేసుకోండి.
ఎక్సెస్ 1/2 లీటర్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను 1/2 లీటర్ వేసాను. నేను తీసుకుంది 2 kgs కాబట్టి నేను ఇంకొక 1/2 లీటర్ కూడా వేస్తానండి. అది కొంచెం చేసేటప్పుడు పక్కన మాట్లాడుతూ కొంచెం మర్చిపోయాను, వేస్తాను. చూడండి తీసుకున్నాను, మగ్గు వేస్తున్నాను. మళ్ళీ చెప్పిన మెజర్మెంట్ తప్పని అనుకోవద్దు, కరెక్టే అండి. చూసారా, తీసుకున్నాను వాటరు. ఇంకో 1/2 లీటర్ అండి, 1/2 లీటర్ మగ్గది. 1/2 లీటర్ వేసాను. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని 10 minutes బాయిల్ చేయాలండి. 10 minutes బాయిల్ చేసిన తర్వాత చూసారా లైట్గా బుడగలు వస్తున్నాయి. ఇప్పుడు ఫిష్, ఇది 2 kgs ఫిష్ అండి, గండి చేప. కానీ ఏ చేప అయినా ప్రాసెస్ మాత్రం ఇదేనండి. కొరమేను అయినా గండి అయినా బొచ్చైన ఫ్రెష్ వాటర్లో దొరికే ఏ చేపకైనా వండుకునే ప్రాసెస్ మాత్రం ఇదే. ఇట్లా వండడం వల్లే నెల్లూరు చేపల పులుసు హైలైట్ అయింది. ఎవరైనా సరే లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి. చూడండి, నేను ఫిష్ పీసెస్ అన్నీ ఈవెన్గా సర్దేస్తున్నాను. చూసారా, ఈవెన్గా అలా సర్దేసుకోవాలి. ఫిష్ వేసిన తర్వాత మాత్రం గరిటెతో కలిపెట్టకూడదండి, ఫిష్ పాడైపోతుంది. వేసుకున్న వెంటనే ఒకసారి ఈవెన్గా సర్దుకోవడం కోసం మాత్రం నేను గరిటెతో సర్దుతున్నాను. చూడండి, నేను ముక్కలన్నీ లోపల కర్రీలోకి మునిగేలాగా సర్దుతున్నాను అంతే, కలపడం లేదు, గమనించండి. ఫిషెస్ వేసేసిన తర్వాత ఎప్పుడు కూడా గరిటె పెట్టి అలా కలిగి పెట్టకూడదు. చూసారా, సర్దేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందాం. 10 minutes అయిపోయినాయండి. నేను ఫస్ట్ కూర 10 minutes ఉడకనిచ్చాను. తర్వాత ఫిష్ పీసెస్ వేసిన తర్వాత 10 minutes ఉడకనిచ్చాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. ఇవి 2 మామిడికాయలు తీసుకున్నానండి. మామిడికాయలు కూడా అంతేనండి, ఒకటి కొంచెం నార్మల్ మీడియం సైజ్ది కేజీకి 1 మామిడికాయ వేసుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో కొంచెం ఇష్టంగా తింటారండి మామిడికాయ ముక్కలు, అందుకని 2 kgs కాబట్టి నేను 2 మామిడికాయలు తీసుకున్నాను. మీరు అలా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంకా ఇంట్లో కాబట్టి డైరెక్ట్ చేసేస్తున్నాను కాబట్టి నేను 2 తీసుకున్నాను. ఇన్ని వేసుకోవాలా, ఇన్ని చేయాలా అని మళ్ళీ కామెంట్స్ వద్దు. చూడండి, ఇవి కూడా గరిటెతో ఈవెన్గా కర్రీలో మునిగేలాగా సర్దేశాను. బాయిల్ అవుతున్నాయి. ఇలా మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ 10 minutes ఉంచుకోవాలండి. టోటల్గా 1/2 hour పడుతుందండి. నాకు మీకు ఈ వీడియో చూపించడానికి మొత్తం 40 minutes అయిందండి టైము. కర్రీ పూర్తయ్యేటప్పటికి స్టార్టింగ్ ఆయిల్ వేసుకున్నప్పటి కర్రీ దించేసే వరకు టోటల్గా నాకు 40 minutes టైం పట్టిందండి. నాన్ వెజ్ కదా, కొంచెం మళ్ళీ పచ్చిగా అలా ఉంటే బాగోదండి. చూడండి, నేను ఒకసారి ఎలా కలుపుతున్నాను చూడండి. చేపల కూరని మనకి ఎన్నిసార్లు అవసరమైనా సరే, ఎన్నిసార్లు అని కాదు, జస్ట్ కలిపితే 2 లేదా 3 times అలా అనుకోవాలి. అలానే కలుపుకోవాలండి. నేను ఇప్పుడు ఎలా కలిపానో అలానే కలపాలి. గరిటె మాత్రం పెట్టకూడదండి, పాడైపోతుంది. ముక్కలన్నీ చిరిగిపోయి కర్రీ అంతా కలిసిపోతుంది, బాగోదు. తిప్పుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం, ఉడుకుదాం. ఈ ఉడికే లోపల మనం ఫిష్ గురించి కొన్ని విషయాలు మాట్లాడేసుకుందాం. ఇంకా ఫిష్ గురించి చెప్పాలంటే మీకు తెలిసినవేనండి, కానీ నాకు తెలిసినవే కొన్ని పాయింట్స్. ఏది కూడా నాకు ఊరికే చేసి చూపించడం ఇష్టం ఉండదండి. మీకు అందరికీ ఉపయోగపడేలాగా ఏదో ఒకటి చెప్పాలని నేను ఎప్పుడూ అనుకుంటాను. చేపల వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయండి. దీంట్లో మెయిన్గా మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్ దొరుకుతుందండి. ఇది పిల్లలు కడుపులో ఉన్నప్పటి నుంచి, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బాగా తినాల్సిన ఫుడ్ అండి. ఎందుకంటే పిల్లల్లో పెరుగుదలకి బాగా యూజ్ అవుతుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా వీక్లీ 2 times అయినా మ్యాక్సిమం, అసలు ఇప్పుడు మనకి కుదరని రోజుల్లో అట్లీస్ట్ 1 time అయినా సరే వీక్లో ఏదో ఒక టైంలో ఫిష్ తీసుకుంటే చాలా మంచిదండి. అట్లాగే రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయండి. అలా తగ్గడం వల్ల బాడీ అంతా
బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హార్ట్ అటాక్స్ తగ్గే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. లేడీస్కి అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ఫిష్ చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోద్దండి, చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫిష్ వల్ల. తర్వాత ఇంకా దీంట్లో ఎమినో యాసిడ్స్ కూడా దొరుకుతాయండి. ఇంకా ఫ్యాట్స్ కంటే ఒక్కొక్క ఫిష్ వెయిట్ వాటి ఏజ్ని బట్టి 0 to 20% ఫ్యాట్స్ ఉంటాయండి. బట్ నో ప్రాబ్లం, ఇది న్యాచురల్ ఫ్యాట్ కాబట్టి మన హెల్త్కి ఏమీ కాదు, చాలా మంచిదండి. అలాగే ఇంకా ఆకుకూరల్లో మనకి విటమిన్ ఈ చాలా బాగా దొరుకుతుందండి. దానికంటే కూడా ఫిష్లో విటమిన్ ఏ ఉంటుంది, అది మనకి ఐ సైట్కి చాలా 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 యూస్ఫుల్గా ఉంటుందండి. అట్లాగే విటమిన్ డి కూడా, ఈ విటమిన్ డి బోన్స్ కోసం యూజ్ అవుతుంది. అలాగే ఫ్రెష్ ఫిష్ తీసుకోవడం వల్ల విటమిన్ సి కూడా దొరుకుతుందండి. మనకి ఫ్రెష్గా ఉండేవి తీసుకోవాలి, ఐస్ అలాంటివి కాకుండా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుంటే చాలా బెస్ట్. ఇంకా మా చిన్నప్పుడు కూడా అమ్మమ్మ వాళ్ళందరూ చెప్పేవాళ్ళండి, ఆఫ్టర్ డెలివరీ కూడా చిన్న చేపలు ఉంటాయండి, పక్కిలు అంటారు, అవి కనుక దొరికితే వండి బాలింతలకు పెడతారండి. ఎందుకంటే పాలు బాగా సమృద్ధిగా వస్తాయండి. తర్వాత బోన్స్తో పాటు తినేయాలండి ఆ చిన్న చేపలు. ఆ బోన్స్తో పాటు తినడం వల్ల మనకి బోల్డంత కాల్షియం, ఐరన్ దొరుకుతుందండి. ఇంకా ఒక విషయం కూడా నేను చదివానండి ఇంతకుముందు, యూఎస్లో ఎక్కువ మంది అనుకోకుండా సడన్గా వచ్చే హార్ట్ అటాక్స్ వల్లే చనిపోతున్నారటండి. అందుకని వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేసిన దాంట్లో తేలింది ఏంటంటే, ఫిష్ తీసుకోవడం వల్ల, ఫిష్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనుకున్నాం కదా మనం ఇందాక, బ్లడ్లో ఉండే ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువయ్యి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ని చాలా చాలా వరకు తగ్గిస్తుందని యూఎస్ రీసెర్చ్లో తేలిందండి. మనం ఫిష్ యూజెస్ చెప్పుకోవాలి అంటే మనకి మెమరీ లాస్ పేషెంట్స్ కండి చాలా చోట్ల నేను విన్నాను, చదివాను, నాకు అనిపించింది కూడా ఏంటంటే, మెమరీ లాస్ పేషెంట్స్ ఎక్కువగా ఫిష్ కనుక తీసుకుంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్ పెరుగుతుందంటండి. నార్మల్ పర్సన్స్కి కూడా, మనం ఒక ఏజ్ అయిపోయే వాళ్ళకి జనరల్గా ఏజ్ అయిపోతూ వస్తుండగా ఎవరికైనా మెమరీ లాస్ అవుతామండి. కొంచెం ఆ పీరియడ్ని మనం ఎక్స్టెన్షన్ చేయడానికి ఫిష్ కనుక ఎక్కువ తీసుకున్నట్లయితే ఎక్కువ రోజులు మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది బాగా ఉంటుందటండి. నెక్స్ట్ ఏమేంది అన్నీ ఫిష్ గురించి చెప్తుంది, నాన్ వెజిటేరియన్స్కైనా, వెజిటేరియన్ తినే వాళ్ళకి ఏం లేదా అనుకోకండి. వెజిటేరియన్స్కి కూడా నేను ఒక చిన్న సలహా ఇస్తాను, మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ కూడా బయట కార్డ్ లివర్ ఆయిల్ క్యాప్సిల్స్ అని దొరుకుతాయండి. కార్డ్ లివర్ ఆయిల్ క్యాప్సిల్స్, వీటి వల్ల మన ఐసైట్కి చాలా మంచిదండి. ఐసైట్కి చాలా మంచిది. మీరు వినే ఉంటారు, చాలా చోట్ల చేప మందు పెడుతున్నారు, చేప మందు ఇస్తున్నారు అని. మా చిన్నప్పుడు కూడా చూసామండి, ఆరెంజ్ కలర్లో రౌండ్ బాల్స్లా ఉండేవి, అవి తింటే ఐసైట్ పెరుగుతుంది అని కొంచెం కళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా బయట నాటు మందులు అమ్మేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, ఇంకా ఎవరైనా సజెస్ట్ చేస్తే కూడా కొందరు తీసుకునేవాళ్ళండి. పల్లెటూరుల్లో బాగా జరిగేది అది, మరి సిటీస్లో విషయం అయితే నాకు తెలీదు. అట్లా చేప మందు అనేవాళ్ళండి. చేపలో ఉన్న మనకు కావాల్సిన వాటి వల్ల ఏం చెప్పాలా, ఆయిల్స్, ఫ్యాటీ యాసిడ్స్, అమినో యాసిడ్స్, ట్రైగ్లిజరైడ్స్, వీటిలన్నిటి వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. ఫిష్ వల్ల బోన్స్, చాలా చాలా ఫిట్ అవుతాయి. ఇంకా జింక్, ఐరన్, మెయిన్ ఐరన్ చాలా దొరుకుతుందండి ఫిష్లో. సో డైరెక్ట్గా ఫిష్ తీసుకుంటే చాలా బెస్ట్. వెజిటేరియన్స్ తీసుకోలేరు కాబట్టి బయట మార్కెట్లో వెజిటేరియన్ కార్డ్ లివర్ ఆయిల్ క్యాప్సిల్స్ అని దొరుకుతాయండి. మీకు వీలైతే అవి తీసుకోండి. మేము వెజిటేరియన్స్ కదా, ఫిష్ నుంచి వచ్చిన తయారు చేసిన ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చా, లేదా ఇది నాన్ వెజ్ అట్లా ఏం ఫీల్ అవుద్దండి. లక్షణంగా హ్యాపీగా తీసుకోవచ్చు, దాంట్లో నాన్ వెజ్కి సంబంధించి ఏది ఉండదు. తర్వాత ఇంకొచ్చేసి చిన్నపిల్లలకండి
అంటే అన్నం తినే వయసు ఉన్న పిల్లలకి మీరు ఫిష్ని చాలా హ్యాపీగా పెట్టేయొచ్చండి. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లలకి అరగదేమో, వామిటింగ్ చేస్తారేమో, ఇట్లాంటి ప్రాబ్లం అంతా ఏం లేదండి. హ్యాపీగా. కాకపోతే కొంచెం బోన్స్ అవి అదే ఐ మీన్ చేప ముళ్ళులు అవి చూసుకొని లక్షణంగా పిల్లలకు పెట్టొచ్చండి. చాలా మంచి ఫుడ్. మనం కూడా వీలైతే చిన్న సైజు చేపలు విత్ బోన్స్ తింటే చాలా మంచిదండి. ఓకే, ఫిష్ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పేశానని అనుకుంటున్నాను. ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను తెలుసుకుంటాను. మోస్ట్లీ ఇవి నేను బాగా 1కి 10 సార్లు ఆలోచించి తెలుసుకొని నేను చదివినవి, విన్నవి, తెలుసుకున్నవి మళ్ళీ ఒకసారి నేను రెక్టిఫై చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో అని రెక్టిఫై చేసుకొని మీకు చెప్తున్నాను. నో డౌట్ నేను చెప్పిన దాంట్లో ఏది కూడా తప్పు లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను తెలుసుకుంటాను. తర్వాత మన కర్రీ వచ్చేసింది, మనం చూద్దాం. వావ్, చూసారా, చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంది. వచ్చేసిందండి. మనం ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని చూద్దాము. కానీ ఫిష్ చేపల పులుసు అయితేనండి వండిన వెంటనే తింటే మనకి రుచి తెలియదండి. చూడండి, నేను మళ్ళీ ఒకసారి కదుపుతున్నాను. అడుగు ఏమైనా అంటిందా, అంతా బాగానే ఉందని చెక్ చేయడానికి. పర్ఫెక్ట్ అండి, ఏ ప్రాబ్లం లేదు, మంచిగా వచ్చేసింది మనకి కర్రీ. చూడండి, వండిన వెంటనే తింటే టేస్ట్ ఏం తెలియదండి. కాసేపు వెయిట్ చేయాలి, ఒక హాఫ్ డే. అంటే మనం ఎర్లీగా వండేసుకోవాలండి. ఫిష్ కర్రీ తినాలంటే ఎర్లీగా వండేసుకొని ఆఫ్టర్నూన్ కనుక తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్కి ఇంకా టేస్టీగా ఉంటుంది. పక్క రోజు మార్నింగ్కి అయితే ఇంకా అదిరిపోతుంది, అంతే, ఇంకా నో డౌట్. చూసారా ఎలా ఉందో మనకి అది ఏం చెప్పాలా, చిక్కదనం, పులుసు చిక్కదనం కూడా అలా ఉండాలి. వాటర్ లాగా ఏం లేదు, చాలా మంచిగా ఉంది. నేను ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర మోస్ట్లీ కర్రీలో కలపకుండానే వేస్తే బెస్ట్ అండి, ఎందుకంటే కర్రీ చాలా వేడిగా ఉంటుంది. అంత వేడిలో కొత్తిమీర కలిసిపోతే పూర్తిగా బాయిల్ అయిపోతుంది కదా, అప్పుడు మనకి దాని ఫ్లేవర్ తెలీదు. సో మనం పైన గార్నిష్లా వేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకుంటే ఆ వేడికే అది ఇదైపోతుంది. మనకి తినేటప్పుడు చక్కగా ఫ్లేవర్ కూడా తెలుస్తుంటుంది. ఓకే, అయిపోయింది, కంప్లీట్. ఇంకా చూసారా, యమ్మీ ఫిష్ కర్రీ. నేను కర్రీ చేసేసి బయట షాపింగ్ కూడా వెళ్ళొచ్చేసాను. ఇప్పుడు మనం కర్రీ చూద్దామా. చూడండి, వావ్, నాకైతే చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. చూడండి మీకు, సో యమ్మీ సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. అది మ్యాంగో పీస్ పక్కన పెట్టాను, ఒక ఫిష్ పీస్ పెట్టాను, పైన మనం కొంచెం కర్రీ వేసుకుందాం. వావ్, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. సూపర్గా వచ్చింది. నాకైతే చూస్తేనే తినాలనిపిస్తుంది. టేస్ట్ ఇంకా అదిరిపోయింది. ఇప్పుడు మనకి పీస్ మరీ మెత్తగా అయిపోయిందా, కరెక్ట్గా ఉడికిందా చెప్పడానికి నేను మీకు చూపిస్తున్నాను. చెప్పాలంటే మనం ఫిష్ వేసిన తర్వాత 20 మినిట్స్ ఉంచామండి. 20 మినిట్స్లో చూడండి కరెక్ట్గా ఉడికిపోయింది మనకి. చూసారా, సూపర్. ఇంకా అందరూ రండి, భోంచేద్దాం. ఓకే, బాయ్.